అసలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో భాగ్యనగరం అంతా కూడా మారుమోగుతుంది. ముఖ్యంగా ఇటు బోయిన్పల్లిలో నిర్వహించేటటువంటి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను బోయినపల్లిలో ఉన్నాను. సో బోయినపల్లిలో టింకుగౌడ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించేటటువంటి అమ్మవారి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే కన్నుల పండగగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ఇక్కడికి వస్తే వచ్చేటటువంటి భక్తుల కోరికలు తీరేటటువంటి అమ్మవారిగా ఇక్కడ ఏదైతే భక్తుల నమ్మకం అని చెప్పవచ్చు. సో దాదాపు 16 సంవత్సరాలుగా కూడా ఏదైతే ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము బోయినపల్లిలో ఉన్నాము. సో బోయినపల్లిలో నిర్వహించేటటువంటి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నిర్వాహకులు టింకుగౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. టింకుగౌడ్ చెప్పండి, దాదాపు 16 సంవత్సరాలుగా కూడా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా బోయినపల్లి అమ్మవారు అని అంటే మాత్రం ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత, విశిష్టత చాటుకున్నటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఎలా జరుపుకుంటున్నారు వేడుకలు? మేము 16 సంవత్సరాల నుంచి ఇక్కడ నియర్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పక్కకి అమ్మవారిని పెడతాము. ఇక్కడ ఏంటంటే భక్తులు రోజు ఒక 3000 నుంచి 4000 మంది వస్తారు. డైలీ ఒక అలంకరణ ఉంటుంది, డైలీ ఒక ప్రసాదం, డైలీ ఒక శారీ. మేము చూస్తూ ఉన్నాం. మొన్ననే కుంకుమార్చన జరిగింది ఒక 5000 మందికి. రెగ్యులర్గా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సాయంత్రం పూట? డైలీ మన పంతులుతోని డైలీ ఒక అలంకరణ ఉంటుంది, డైలీ ఒక పూజ ఉంటుంది. నేను గిన పక్కకి రెడ్ క్రాస్ హాస్పిటల్లోనే పుట్టిన చిన్న ఉన్నప్పుడు అమ్మవారితో ఈయనే పక్కకి పెట్టిన నాకిన సంతోషం 10 అడుగులే ఉన్నది. నాకు నిన్న కళలో వచ్చింది పక్కకే. ఎంతమంది భక్తులు వస్తుంటారు రెగ్యులర్గా? ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు? మన దగ్గర ఏంటంటే తెలంగాణ మొత్తం ప్రజలందరూ వస్తారు. తెలంగాణ ప్రజలు ఇక్కడికి బోయినపల్లి టు చూస్తే సంగారెడ్డి, ఇక్కడికి బోయినపల్లి టు చూస్తే మెదక్ దాకా వస్తారు పబ్లిక్. మేడ్చల్, తూప్రాన్, చేగుంట, ప్రతి డిస్టిక్కి ఎంతో మంది మనం బస్సులలో చూస్తుంటాం. డైలీ 300-400 బస్సులు పోతాయి మేడ్చల్, తూప్రాన్కి. ప్రతి భక్తులు వచ్చి దండం పెట్టుకొని పోతారు. ఇక్కడ శోభాయాత్రకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు కదా? ప్రతి సంవత్సరము మా దుర్గామాత గ్రాండ్ సక్సెస్, అమ్మవారి ఆశీస్సులు ఉంటే గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది. ఊరేగింపుకిన మంచి అలంకరణ ఉంటుంది, మంచి డెకరేషన్ ఉంటుంది, పూలది మొత్తం పెళ్లి బాజా మా దగ్గర. ఏదో ఆ బ్యాండ్లు ఈ బ్యాండ్లు కాకుండా ఊరేగి మంచిగా లేడీస్, మా మమ్మీ, మా సిస్టరు, మా చెల్లి, అందరు, మా పిన్ని, మా ఇంటికాడ మా అక్కలు అందరితో కలుపుకొని ఊరేగింపు మంచిగా చేసి ట్యాంక్మెంట్ దాకా పోతాం. ఎలా జరుపుకుంటున్నారు ఏంటి ఉత్సవాలు? నా పేరు నరేష్ కుమార్ అండి, తనుశ్రీ ఈవెంట్స్ నుంచి. నేను జనరల్గా డెకరేషన్ చేస్తూ ఉంటాను. ఇక అన్న దయ వల్ల లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ అమ్మవారి దయ వల్ల ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ముక్కున్నాం. అన్ని పనులు మంచిగా సజావుగా సాగినాయి. చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది లాస్ట్ 1 ఇయర్లో. ఇక ఆ సంతోషంతో నేను అన్న అనుమతి తీసుకుని ఇక్కడ మొత్తం ఈ డెకరేషన్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. మన తిరుపతిలో ఎట్లయితే ఎంట్రన్స్లో ఉంటుందో గాలిగోపురం అనేది అరేంజ్ చేసాం. ఫస్ట్ మొత్తం లోపలంతా దశావతారాలు సెట్టింగ్ ఇచ్చాం. ఈ డెకరేషన్ అంతా అన్న ఆధ్వర్యంలో ఆయన చెప్పిన ఐడియాస్ ప్రకారం డెవలప్ చేసి చేయడం జరిగింది. ఇక ఈ అవకాశం నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా మరికొత్త డిజైన్స్తో ముందుకు వస్తాము. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు? ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మేము ఇక్కడ మా అబ్బాయి గత 16 ఇయర్స్ నుంచి అమ్మవారిని పెడుతుండే అండి. ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్ అయిన నుండి ఫస్ట్ ఫ్రైడే వస్తుంది. ఫస్ట్ ఫ్రైడే రోజు ఒక 2000 మెంబర్స్ వరకు కుంకుమార్చన ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి, నైట్ డిన్నరు, టిఫిన్స్ అన్నీ ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు ఉండే వాటికనే ఇన్ని ఇయర్స్ నుంచి మా బాబు చేస్తుండే పూజ. చాలా సంతోషం అండి. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు ఏంటి ఇక్కడ బోయినపల్లిలో అమ్మవారి అంటే ప్రత్యేకత ఇక్కడ ఎలా జరుపుకుంటారు? హలో అండి, ఇక్కడ 9 days అమ్మవారి సెలబ్రేషన్స్ ఉంటాయి. నవరాత్రి చాలా గ్రాండ్గా చేస్తాము. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పక్కన టింకన్న ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ ఇంకా గ్రాండ్గా అవుతూనే ఉంది. ఫస్ట్ డే నుండి ఒక అలంకారం, ఒక కలర్, శారీ కలర్, డిఫరెంట్ పూజలు. ఫ్రైడే వచ్చేసి కుంకుమార్చన, రిటర్న్ గిఫ్ట్స్, వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్. నిన్న సరస్వతి అలంకారం రోజు పిల్లలందరికీ బుక్స్ అవన్నీ డొనేట్ చేసాము. ఈరోజు చండీ హోమం అయ్యింది ఇప్పుడే. తర్వాత 9 days తర్వాత అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది. అది మెయిన్ ఘట్టం అనమాట. సో అందులో అందరు లేడీసే పార్టిసిపేట్ చేస్తారు. ఒక 500 మెంబర్స్ లేడీస్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక కలర్ కుర్తీస్ అన్ని ప్రొవైడ్ చేశాడన్న. అవి వేసుకొని అందరూ మొత్తం బోయినపల్లి అంతా అమ్మవారి శోభాయాత్ర చేసి తర్వాత నిమజ్జన ప్రోగ్రామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ. ఎలా జరుపుకుంటున్నారమ్మా ఏంటి? చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి. 16 ఇయర్స్ నుంచి అన్న దుర్గామాతను పెడతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా ఈరోజు చండీ హోమం జరిగింది, అమ్మవారికి అలంకరణ మంచిగా చేస్తాం. ఎలా జరుపుకుంటున్నాం? నా పేరు ధ్రు. మా తింకు మామ ఎవ్రీ ఇయర్ తింకు మామ పెడతారు.
సరస్వతి పూజ రోజు బుక్స్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డెకరేషన్ చాలా బాగుంటుంది. మొత్తానికి చూడొచ్చు ఇక్కడ డెకరేషన్ అనేది కూడా చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. సో ఎక్కడా లేని విధంగా కూడా చాలా కలర్ఫుల్ వాతావరణంలో ఇక్కడ డెకరేషన్ని కూడా చాలా అందంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినటువంటి దృశ్యాలు కూడా. సో చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారండి? రోజు సాయంత్రం 6ంటికి పూజ మొదలవుతుందండి. 7ంటికి పూర్తవుతుంది. అమ్మవారి నైవేద్యాలు కూడా చాలా వైభవంగా తెస్తారు. నవరాత్రులు చాలా బాగా చేస్తారండి టింకన్న గారు. మొత్తానికైతే ఇటు బోయినపల్లిలో జరుగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా అందరినీ కూడా ఇక్కడ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మనం చూసాము. సో బోయినపల్లిలో దాదాపు 16 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాలు అయితే కన్నుల పండుగ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ తేజతో నుమాన్ ఎబిన్, ఆంధ్రజ్యోతి, బోయినపల్లి నుంచి.